భారత్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గిని రాజేశాయి. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. బాలీవుడ్ నటులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు, నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు దేనికోసం ఈ చర్చ? మాల్దీవులను బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేశారు. మాల్దీవుల ప్రతిపక్షాలు కూడా ఆ దేశ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫోటోలను షేర్ చేశారు. ఈ పోస్టుపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఇజ్రాయెల్ పప్పెట్గా అభివర్ణిస్తూ ఓ మంత్రి దుర్భాషలు చేశారు. భారత్ను ఆవు పేడతో పోల్చారు. మరో ఇద్దరు మంత్రులు కూడా ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది. భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్పై భారత ప్రధాని భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ పేర్కొంది. మరియం షియూనా మాల్షాతో పాటు మరో మంత్రి హసన్ జిహాన్లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.